ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. అందరూ కూడా క్షేమంగా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి అని, ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీవు ఎదురు చూస్తున్నటువంటి బంధం మళ్ళా తిరిగి నిన్ను కలుసుకోబోతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ సందేశంలో ఉండేటటువంటి మాటలను ఒక్కసారి నీవు ఆలకించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని, ఏ బంధం అయితే నీ నుండి దూరం అయ్యిందో ఆ బంధం గురించి మనసులో ఒక్కసారి తలుచుకొని, ఒక్కసారి తిరిగి మళ్ళీ నీ బంధం నీ వద్దకు చేరే విధంగా ఆ భగవంతుణ్ణి కూడా నీవు మనసారా ప్రార్థించుకొని, ఈ సందేశంలో ఉండేటటువంటి మాటలను కూడా నీవు గ్రహించి నీ మనసును నిర్మలంగా ఉంచుకునేందుకు నీవు ప్రయత్నం చేస్తావు అని నీ తల్లి నీ నుండి కోరుకుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ సందేశంలో ఉండేటటువంటి ఆంతర్యం ఏమిటో తెలుసుకో. ఇక అమ్మవారు తెలిపేటటువంటి ఈ సందేశంలో ఉండేటటువంటి ఆ పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బిడ్డ, నీవు ఏ బంధాన్ని అయితే కోల్పోయి చాలా అంటే చాలా బాధను అనుభవిస్తూ ఉన్నావో, ఏ బంధాన్ని అయితే పొందలేను అని చెప్పి నీకు నీవే ఎక్కువగా ఆలోచిస్తూ ఇక ఎప్పటికీ కూడా ఆ బంధాన్ని నేను కలుసుకోలేను అని చెప్పి నిరాశ చెంది ఉన్నావో, ఆ బంధం తిరిగి మరలా నీ కోసం నీ వద్దకు రాబోతుంది. నీవు ఏ విధంగా అయితే ఆ బంధం కోసం నిత్యం కూడా నీవు పరితపిస్తూ ఉన్నావో, అదే విధంగా ఎదుట ఉన్నటువంటి ఆ బంధం కూడా నీతో కలుసుకోవాలి అనే పరితపిస్తూ ఉంది. అయితే నీ మనసులో ఉండేటటువంటి అందమైనటువంటి ఊహలను, అలాగే నీ మనసులో ఉండేటటువంటి ఎన్నెన్నో ఆశలను చిగురింపజేస్తూ నీ మనసులో ఉండేటటువంటి ఆ బంధానికి నీవు దగ్గరవ్వబోతున్నావు. నీ గుండెలో ఉండేటటువంటి ప్రతి కోరికను, అలాగే ఇన్ని రోజులు నీ మనసులో ఉండేటటువంటి మాటలను అన్నిటినీ కూడా తిరిగి ఆ యొక్క బంధంతో నీవు మళ్ళీ వాటిని పంచుకోబోతున్నావు. చూడు బిడ్డ, నీవు ఏ బంధాన్ని అయితే కోల్పోయి ఉన్నావో, అది తల్లి యొక్క బంధం కానీ, తండ్రి యొక్క బంధం కానీ, లేదంటే నీ యొక్క తోబుట్టువులు కానీ, లేదంటే నీవు చాలా ఎక్కువగా నమ్మి ప్రేమించి ఉన్నటువంటి నీ యొక్క స్నేహితులు కానీ, నీ యొక్క శ్రేయోభిలాషులు కానీ, ఇలా ఏదో ఒక విధంగా వీరినైనా కానీ నీ యొక్క బంధంగా అనుకొని, ఇలాంటి బంధాలను ఏదైనా కొన్ని మాటల వల్ల కానీ, ఏదైనా కొన్ని సిచ్యువేషన్ల వల్ల కానీ నీవు దూరం చేసుకున్నావో, తిరిగి మరలా ఆ బంధాన్ని నీవు ఈరోజు కలుసుకోబోతున్నావు. కాబట్టి ఇప్పటికైనా నీవు తిరిగి మరలా నీ యొక్క బంధాన్ని నీవు కలుసుకోబోతున్నావు. కాబట్టి మునుపు అంటే నీ యొక్క బంధంలో జరిగినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ కానీ, పొరపాట్లు కానీ ఏవైతే ఉన్నాయో, ఇటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో తిరిగి మరలా నీ యొక్క బంధాన్ని నీవు కలిశాక మీ ఇద్దరి మధ్య అటువంటి సంభాషణలు అనేవి రాకుండా చేసుకోండి. అంటే ఇప్పుడు జరిగినటువంటి తప్పుల వల్ల ఏ తప్పులు అయితే జరిగాయో వాటి వల్ల నీవు నీ యొక్క బంధాన్ని కోల్పోయాను అని నీవు బాధపడుతున్నావో, అటువంటి తప్పులను మరలా తిరిగి నీ యొక్క జీవితంలోకి మరలా తిరిగి రానివ్వకండి. తోడు లేనటువంటి దారిలో ఇప్పటికే నీవు ఒంటరివి అయిపోయావు. ఇప్పటి వరకు నీకు తోడుగా నిన్ను వెంటాడుతూ కాపాడుకుంటూ వచ్చాను, కానీ ఇక నుండి నీకు ఒక మంచి తోడు దొరకబోతుంది. ఇక నుండి నీ యొక్క గమ్యానికి చేరుకునేందుకు నీకు ఒక మంచి బంధం అనేది నీకు ఏర్పడబోతుంది. ఆ బంధం అనేది నీకు ఎప్పుడూ కూడా తోడుగా నీడగా నీ వెన్నంటే ఉండి నిన్ను ముందుకు నడిపించబోతుంది. ఎప్పుడూ కూడా తానే కాపాడుకోబోతుంది. ఇన్నాళ్ళు నీ మనసులో దాచుకున్నటువంటి ప్రతి బంధాలను, అంటే నీ యొక్క భావాలను ప్రతి ఒక్కటి కూడా తనతో పంచుకొని, వారితో పంచుకొని ఈరోజు నీవు చాలా ఆనందంగా గడపబోతున్నావు. అలాగే నీ యొక్క మనసులో ఉండేటటువంటి బాధను అంతా కూడా పూర్తిగా తొలగిపోబోతుంది. నిన్ను అర్థం చేసుకోలేనటువంటి బంధం కోసం బంధాన్ని దూరం పెట్టినా దానికి ఒక అర్థం ఉంటుందే కానీ, నిన్ను పరితపించేటటువంటి బంధాన్ని నీవు చాలా బాధపడ్డావు. ఇక నీ మనసు ఎంత ఆనందించబోతుందో ఈరోజు నీవు తప్పక తెలుసుకుంటావు. చూడు, నీ మనసు ఎంతో ఆనందంతో, మంచిగా ఆనందంతో పరవళ్ళు తొక్కబోతుంది. నీవు ఇన్ని రోజులు కోల్పోయినటువంటి రోజులు అన్నీ కూడా వారితో కలిసి నీవు సంతోషించబోతున్నావు, అంటే ఆనందించబోతున్నావు. నీ బాధ ఏదైనా కానీ, నీ యొక్క సంతోషం ఏదైనా కానీ, ఏదేమైనా కానీ ఇప్పటి వరకు నీవు ఒక విగత జీవిలో మారిపోయావు. ఏ బంధం కోసమైతే నీవు పరితపించావో ఆ బంధమే ఈరోజు నీ వాకిలి ముందు నిలబడబోతుంది.
చూడు బిడ్డ, బంధం అనేది నీ యొక్క బాధను పంచుకునే విధంగా ఉండాలే కానీ నిన్ను బాధ పెట్టేలా ఉండకూడదు. ఇక నుండి నీవు ఆనందంగా జాగ్రత్తగా వారితో గడుపు. ఎటువంటి మాటలు వచ్చినా కానీ అవి మీ మధ్యనే ఉండి కేవలం తిరిగి తరువాత రోజుకి దూరమయ్యేలా చేసుకో. కోపం అనేది ఎప్పుడూ ఒకలా ఉండదు. మనం ఇప్పుడు బాధ పెట్టొచ్చేమో కానీ బాధపడుతూ ఉండొచ్చేమో కానీ మనల్ని బాధ పెట్టినటువంటి వారికి ఖచ్చితంగా బాధపడేటటువంటి ఒక రోజు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. కాబట్టి నిన్ను ఎవరైతే బాధ పెట్టారో, నీకు నీ బంధానికి మధ్య లేనిపోని అపోహలు పెట్టి నిన్ను నీ బంధాన్ని ఎవరైతే దూరం చేశారో, లేదంటే మీకు మీరుగా మీ మధ్య జరిగేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల కానీ ఇలా దూరమయ్యి ఇప్పుడు కలిసి అంతా కూడా సక్రమంగా ఉండడంలో ఎటువంటి పొరపాటు ఉండదు. అలా ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకోవడం వల్ల జరిగేటువంటి నష్టం కూడా ఏమీ రాదు. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకొని చక్కగా మంచిగా మునుపటిలా ఆనందంగా ఉండవచ్చు. క్షమించమని అడగడంలో అసలు తప్పేమీ లేదు. కాబట్టి మీకున్నటువంటి ఈగోలు అన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక బంధాన్ని దగ్గర చేసుకోవడంలో నీకే మంచిది బిడ్డ. అలాగే మనది కాదు అనేటటువంటి బంధాల వద్ద నీవు ఎంత పరిగెత్తినా కూడా నీ దేహానికి అలసట కలుగుతుందే తప్ప మన మనసుకు మనకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నటువంటి బంధానికి దానికోసం మనం ఎంత దూరమైనా వెళ్ళవచ్చు. కాబట్టి నీదైనది ఎప్పటికీ కూడా నిన్ను వీడిపోదు. నీది కానది ఎప్పటికీ కూడా నీ దగ్గరికి చేరలేదు. నీదైనది కాబట్టే ఈ బంధం మళ్ళీ నీ వద్దకు తిరిగి రాబోతుంది. కాబట్టి రాబోతున్నటువంటి నీ బంధానికి ఇక నీవు స్వాగతం పలకవచ్చు. తిరిగి మళ్ళా ఇక ఎప్పటికీ కూడా అనవసరమైనటువంటి చర్చల వలన నీ బంధాన్ని నీవు దూరం చేసుకోవద్దు. ఒకరికి ఒకరు ఎరగనటువంటి మీ ఇద్దరి మనసుల వలన 2 కుటుంబాలను 3 ముళ్ళతో కలిపేదే ఒక మంచి బంధం. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక మంచి బంధాన్ని దూరం చేసుకోవద్దు. తిరిగి ఆ బంధం మళ్ళీ తిరిగినటువంటి లోకాలకు వెళ్ళిపోతే ఎంత కుమిలి ఏడ్చినా కూడా మళ్ళీ ఆ బంధం అనేది నీ వద్దకు చేరలేదు. దాని వలన నీకు ఎటువంటి ప్రయోజనం అంటే ఘోరంత ప్రయోజనము కూడా ఉండదు. కాబట్టి బంధం మన దగ్గరలో ఉన్నప్పుడే ఆ బంధం యొక్క విలువను తెలుసుకొని మనం మసులుకోవాలి. కాబట్టి మనసును కాస్త తేలికపరుచుకొని మీకున్నటువంటి కోపతాపాలను అన్నిటినీ కూడా పక్కన పెట్టి చక్కగా బంధాన్ని ఆహ్వానించి ఇరుగు పొరుగు వాడు కూడా మన యొక్క బంధాలను ఈ విధంగా గౌరవిస్తారా అనే విధంగా నీవు బ్రతకాలి. చూడు బిడ్డ, ఇప్పటి నీ యొక్క ప్రవర్తన చూసే నీ పిల్లలు కూడా లేదంటే నీ యొక్క కుటుంబ సభ్యులు కూడా తిరిగి మళ్ళీ నీవు ప్రవర్తించిన విధంగానే వారి యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా కూడా జాగ్రత్తగా ఆలోచించి మన నడవడిక అనేది ఉండాలి. చూడు బిడ్డ, జీవితంలో మనం అనుకున్నవి ఏమీ కూడా పొందలేకపోవచ్చేమో కానీ జీవితానికి తగినటువంటి విధంగా మనకు నడుచుకునేటటువంటి జ్ఞానాన్ని భగవంతుడు ఖచ్చితంగా మనకు ఇస్తాడు. కాబట్టి మనకు మనమే ఈ యొక్క జీవితంలో జాగ్రత్తగా మన యొక్క జీవన పయనంలో సాఫీగా సాగిపోవాలన్నా అడ్డదారుల్లో వెళ్ళాలి అన్నా అంతా కూడా మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేసేందుకు ఎప్పుడూ కూడా ఆ భగవంతుడు, మనం నమ్మినటువంటి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మనకు తోడుగా నీడగా అండగా ఉంటాడు అనేటువంటి ధైర్యంతో ఒక్క అడుగు మనకు ముందుకు వేస్తే ఖచ్చితంగా ఆ భగవంతుని యొక్క తోడు మనకు అండగా నిలుస్తుంది. కాబట్టి ఈ రోజున నీవు ఏదైతే బంధాన్ని కోల్పోయావు అని చెప్పి బాధపడుతున్నావో ఆ బంధం తిరిగి మరలా నీకు సంప్రాప్తించాలి అని, తిరిగి ఆ బంధంతో మరలా నీ యొక్క కుటుంబ సభ్యులు సంతోషంగా ఆనందంగా గడపాలి అని నీ తల్లి నీ నుండి కోరుకుంటుంది. ఒకవేళ ఆ బంధంలో నీ యొక్క తప్పు ఉంటే మాత్రం నీవు క్షమాపణ కోరుకోవడంలో ఎటువంటి తప్పే ఉండదు. నీవే ముందుగా క్షమించమని వేడుకొని ఆ బంధాన్ని తిరిగి మరలా ఆహ్వానించు. సంతోషంగా ఆనందంగా జీవించు. సో విన్నారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. మరలా ఓ చక్కని అమ్మవారి యొక్క సందేశంతో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలండి. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని. అదేవిధంగా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.